హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ పొడుగు పెంచమన్నప్పుడు మనము హైట్ బ్యాక్ సైడ్ పెంచుతాం కదా, బ్యాక్ పార్ట్. అలాగే ఫ్రంట్ వైపు కూడా పెంచాలా అనేసి ఎక్కువ మందికైతే డౌట్ ఉంటదండి. ఇప్పుడు ఇందులోన ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే ఈ బ్యాక్ పార్ట్ అయితే 15 ఇంచీలు ఉంది. అదే 16 ఇంచీల వరకు ఇప్పుడు పెంచామనుకోండి, ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మార్కింగ్ చేసి 16 ఇంచీలు పెంచామనుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనము 1 ఇంచ్ ఎక్కువ పెంచాం కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్‌లో కూడా 1 ఇంచ్ పెంచాలా అనేసి ఎక్కువ మంది ఉంటదండి. పెంచకూడదండి. ఎందుకంటే ఇంక పెంచామనుకోండి చెస్ట్ అనేది కిందకి జారిపోయినట్టుగా ఉంటది. సో, ఫస్ట్ వచ్చేసి కస్టమర్‌కి అడగాలి. ఓన్లీ హైట్ పెంచాలా? లేదంటే ఇందులో ఏదైనా మార్పులు చేయాలా అనేసి. హైట్ ఒకటే పెంచమన్నప్పుడు. సో, ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అనేది పెంచుకోవాలండి. బ్యాక్ పార్ట్ పెంచుకున్నాక బ్లౌజ్ అంతా బానే ఉంది అన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కరెక్ట్‌గా ఉంటదండి వాళ్ళకి. అలాంటప్పుడు ఎంతుందో అంత పెట్టండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, ఇది 15 ఇంచీలు ఉందనుకోండి, వీళ్ళే పెంచమన్నారనుకోండి 1 ఇంచ్ పెంచుతాము. అదే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కరెక్ట్‌గా ఉందనుకోండి, సో, ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్‌గా ఉందన్నప్పుడు ఆది బ్లౌజ్‌లోని ఎలా కొలవాలనేది వీడియోలో చెప్తానండి. ఈ బ్లౌజ్‌కి వచ్చేసి ఇది హైట్ అయితే 15 ఇంచీలే ఉందండి. దీని చెస్ట్ వచ్చేసి వీళ్ళకి 13.5 ఇంచీలు వచ్చింది. అదే పెంచమన్నప్పుడైతే ఈ హైట్ అయితే అసలు పెంచకూడదండి. అప్పుడు మనకి షేప్ బెల్ట్ అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. షేప్ బెల్ట్ కటింగ్ చేసుకొని షేప్ బెల్ట్ దగ్గర ఏమొచ్చి మనం కొంచెం ఎక్కువ తక్కువ పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఈ చివర చెప్తా చూడండి, ఇక్కడటనమాట. ఈ సైడ్‌ని పెంచుకుంటే సరిపోతుంది. ఈ సైడ్ అనేది ఇప్పుడు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడట. అలాగైతే బ్యాక్, ఫ్రంట్ 2 కరెక్ట్‌గా అక్కడ జాయింట్ అయితాయండి కరెక్ట్‌గా. సో, సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇక్కడేమొచ్చి కరెక్ట్‌గా వచ్చేస్తది. వాళ్ళకి ఇప్పుడు 16 ఇంచెస్ లేదంటే 17 ఇంచెస్ పెంచామనుకోండి, అలాంటప్పుడు సో, ఫ్రంట్ పార్ట్ పొడవు పెంచకుండా ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ దగ్గర కొంచెం ఎక్కువ చేసుకుంటే సరిపోద్దనమాట. వాళ్ళకి కరెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది కుదురుతది. లేదంటే ఈ చెస్ట్ అనేది జారిపోద్దండి. ఇంక అసలు బ్లౌజ్ అనేది కుదరదు. ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్‌లోనే తీసేసుకోవాలనమాట. హైట్ కరెక్ట్‌గా ఉంది అనేసేటప్పుడు ఆది బ్లౌజ్‌లోనే తీసేసుకోవాలి. మనకి బ్యాక్ పెంచేటప్పుడు ఫ్రంట్‌లోన ఇక్కడ షేప్ బెల్ట్ చూపిస్తున్నాను కదా, ఈ షేప్ బెల్ట్‌లో కొంచెం పెంచేసుకుంటే సరిపోద్ది. 2 ఫ్రంట్, బ్యాక్ కరెక్ట్‌గా సైడ్ జాయింట్ దగ్గర రావాలంటే కొంచెము ఫ్రంట్ పార్ట్‌లోన ఒక పావించు కిందకి దింపుకోవాలనమాట. అంటే సైడ్ జాయింట్ వైపు. ఇప్పుడు ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అనమాట. సో, ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు ఎలా కొలవాలనేది ఫ్రంట్ పార్ట్ అనేది పొడుగు చూపిస్తాను. ఈ హుక్స్ పట్టి వైపు తీసేసుకోండి. ఈ పైన ఇక్కడ నెక్ దగ్గర ఇగో షోల్డర్ దగ్గర ఉంది కదండీ, ఆ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ డాట్ ఉంది కదా, మనము ఫస్ట్ మెయిన్ డాట్ వేస్తాం కదా, ఆ మెయిన్ డాట్ వరకు ఇలా కొలుచుకోండి. ఇగోండి ఇలాగా కొలిస్తే ఎంతొచ్చింది? ఇందులోనైతే నాకు 13.5 ఇంచీలైతే వచ్చిందండి. ఇగోండి చూసారా, ఈ విధంగా అనమాట. మరీ సాగదీయకుండా కరెక్ట్‌గా తీసేసుకుంటే సో, ఇప్పుడు వచ్చేసి హైటు 13.5 ఇంచీలు వచ్చిందండి. మనం బ్యాక్ సైడు 16 ఇంచులు పెట్టినా సరే ఫ్రంట్ అనేది 13.5 కంటే ఇంకా ఎక్కువ పెట్టామనుకోండి జారిపోతది. ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఇంకా పెంచామనుకోండి చెస్ట్ అనేది దిగువకి జారిపోయినట్టు ఉంటది. అయితే హుక్స్ పట్టి, కాజా పట్టి మధ్యలోని గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇగో చూసారా, ఈ విధంగా కొంచెం ముందుకి ఇలా కట్ చేసేసుకుంటే ఇక్కడ గ్యాప్ రాదనమాట. ఇగోండి వీళ్ళ చెస్ట్ వచ్చేసి ఎంతుందంటే మొత్తము, సో, వీళ్ళ చెస్ట్ వచ్చేసి 46 ఇంచీలండి. అంటే హెవీ చెస్ట్ అనమాట. అందుకోసమైతే ఇలాంటప్పుడు కొంచెం ముందుకి నేను పెట్టాను కదండీ, ఇక్కడ హుక్స్ పట్టి వైపు అట్లా పెట్టేసుకుంటే గ్యాప్ రాదు. లేకపోతే ఇంకా అక్కడట కొంచెం గ్యాప్ వచ్చేసి బాగోదనమాట. సో, అయిపోయిందండి. ఇక్కడ మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇగోండి ఎంతొచ్చిందంటే ఇగోండి ఒకవైపు 11.5 వచ్చింది. ఇగోండి ఒకవైపు 11.5 వచ్చిందంటే 23 ఇంచీలు. టోటల్‌గా 46 ఇంచీలనమాట వీళ్ళ చెస్ట్ లూజ్ వచ్చేసి. ఇంక నడుము లూజ్ వచ్చేసి 42 ఇంచీలండి. ఇంకా ఇలాంటి బ్లౌజులు కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సో, వీళ్ళకి చెస్ట్ అనేది పట్టేసిందనుకోండి ఇంకా కరెక్ట్‌గా రాదు. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. సో, చూసారు కదా, ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను కదా, ఈ విధంగా అనమాట. 1కి 2 సార్లు చూసేసుకోండి. చిన్న సైజు బ్లౌజులైతే పర్వాలేదండి, అడ్జస్ట్ చేయొచ్చు గానీ ఈ పెద్ద బ్లౌజులకైతే అడ్జస్ట్ చేయలేము. ఇంకా జాయింట్ కూడా వేయలేమనమాట. అందుకోసం వచ్చేసి ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసాక మనకి షేప్ బెల్ట్ ఎంత కట్ చేసుకోవాలనేసి అంటారు కదా, అందుకోసము ఆ మెయిన్ డాట్ అనేది ఫోల్డింగ్ చేస్తే ఎంతుందో అంతవరకు షేప్ బెల్ట్ అనేది తీసేసుకోవడమే. ఇగోండి ఇలాగా. ఫ్రంట్ ఎప్పుడైనా సరే మనకి బ్యాక్ పార్ట్ బట్టి పెంచేయకూడదండి. ఎందుకంటే వీళ్ళకి బాగా చెస్ట్ అనేది జారిపోయినట్టు కనిపిస్తది.
ఇగోండి షేప్ బెల్ట్లోనే కొంచెము అడ్జస్ట్ చేసేసుకొని మనం కుట్టామనుకోండి, ఎంత లావుగా ఉన్నా సరే పర్ఫెక్ట్గా వచ్చి కుదిరిపోద్ది బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఇంకోటి మీకు చూపిస్తాను. హ్యాండ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకుంటాం కదండి, హ్యాండ్ కర్వ్ ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ మనకి డాట్స్ 2 ఒకే దగ్గర రావాలంటే ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి, ఈ విధంగా కొలవండి. అలాగైతే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసుకున్నాక ఇక్కడ ఈ హ్యాండ్ అనేది ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడట ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేయండి ఖర్చుకి. ఇట్లా చూసుకోండి, ఇలా చూస్తే చూసారా కరెక్ట్గా వచ్చేసింది అనమాట. 2 కూడా ఒకే దగ్గరికి వచ్చేసాయి. ఇలా చూసారు కదా, ఈ విధంగా 1, 2 సార్లు కొలుచుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అవుద్ది అనమాట. సో అక్కడ నుంచి సైడ్ జాయింట్ వేసేసుకొని వచ్చేయడమే. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ వీడియోలు ఎవరు లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడట హైప్ బటన్ వస్తుంది కదండి, మీకు తగిన పాయింట్స్ అయితే మీరు ఇవ్వండి. సో ఇవ్వండి, ఇప్పుడైతే మీకు బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా సరే పెంచేటప్పుడు ఫ్రంట్ పార్ట్ పెంచుకోవాలా వద్దా అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయండి. అంటే కొత్త వారికి అయితే డౌట్స్ ఎక్కువగా వస్తాయండి, అలాగే పాత వారికి అయితే అవసరం లేదు. ఓన్లీ నేనైతే ఈ వీడియో ఎక్కువగా కొత్త వారి గురించే చేస్తున్నాను కాబట్టి 1, 2 సార్లు అయితే ఇందులో చెప్తున్నాను, అందుకోసమే. ఇగోండి, బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా పెంచితే ఫ్రంట్ అనేది పెంచకూడదు. సో ఇక్కడైతే ఇగోండి ఇలా క్రాస్గా ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా, అక్కడ ఏంటంటే సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఒక 1/2 ఇంచ్ వరకు లోపల కటింగ్ చేసేసుకుంటాం లోక్ అనమాట. ఇగోండి, ఇది కూడా మీకు చూపిస్తున్నాను, జస్ట్ లూజ్ అనమాట. ఈ కార్నర్లో వచ్చేసి 1.5 ఇంచ్ అయితే ఇచ్చామన్నమాట, ఎల్ షేప్లోన. ఇక్కడ 1.5 ఇంచ్ అయితే ఇవ్వాలి ఖచ్చితంగా, వీళ్ళకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి. లేదంటే ఇంకా వాళ్ళకి కుదరదు బ్లౌజ్ అనేది. ఇక్కడ ఇది చూసారా, ఈ రౌండ్ కూడా 3 ఇంచెస్ కిందకి వచ్చేసి 3 ఇంచెస్, పైన 2.5 ఇచ్చేసి ఇలా రౌండ్ అనేది తీసేసుకోవాలి. అలాగైతేనే ఫ్రీగా బ్లౌజ్ అనేది వేసేసుకోగలరు, లేదంటే చాలా టైట్ అయిపోద్దండి. సో ఇగోండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేశాక ఇక్కడ ముందున కొంచెం క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది దేనికంటే ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఇంకా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.